హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన పొట్టి కిచెన్లో స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ చలికి మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, దగ్గు జలుబు ఉన్నప్పుడు మిరియాల చారుని ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం రైస్తో తినడమే కాదండి, గ్లాసులతో తాగుతాం, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంది. మేమైతే తిని చాలా బాగుందని మా పిల్లలు ఇష్టంగా అన్నారు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ మిరియాలని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఓ 10-15 దాకా వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని వీటిని కచ్చాబచ్చాగా రోల్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా దంచి తీసుకుంటే టేస్ట్ అనేది ఈ రసానికి చాలా బాగుంటుంది. సో ఇలా కచ్చాబచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. సో పసుపుని కూడా ఇలా యాడ్ చేసేసి దీంట్లో 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని పోపు అనేది 1 మినిట్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనకి ఒక పండుట్టి టమాటోని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా పండుట్టి టమాటాని యాడ్ చేసి ఇది త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని టమాటా అనేది దగ్గర పడేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకొని తీసుకోవాలి. టమాటా అనేది గ్రేవీలా దగ్గర పడిపోయాక ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక చూడండి, ఈ పర్సెంట్లో ఉన్నప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నప్పుడు దీంట్లో సుమారుగా ఓ చింతపండు నుంచి 1/2 లీటర్ వరకు రసాన్ని తీసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని దీంట్లోకి మనం ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న మిరియాల పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక దీన్ని మనం బాగా మరిగించుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ రసం అనేది బాగా బాయిల్ అయ్యే ముందు దీంట్లో కడాలతో సహా కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. రసంలో ఇలా యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకుని ఫ్రెష్గా కడిగి తీసుకోండి. సో కొత్తిమీరని కూడా ఇలాగే కడిగి తీసుకోవాలి. కడాలతో సహా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని మరిగించుకొని తీసుకుంటే ఈ రసం టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసి తిన్నట్లయితే. దీన్ని ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చినట్లయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేయడం లేదు, అయినా సరే చాలా బాగుంటుంది. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకొని 5-6 నిమిషాల పాటు బాగా మరిగించుకొని తీసుకోవాలి. మనకి ఇలా పైన ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే వేడి రైస్లోకైనా సరే గ్లాస్లో పోసుకొని తాగినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎంతో రుచికరమైన మిరియాల రసాన్ని చూసేసాం కదా. సో ఈ టేస్టీ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.